మైత్రి మూవీ మేకర్స్ పాన్ ఇండియా సినిమాలతో పాటు కంటెంట్ ఉన్న సినిమాలను కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఫణీంద్ర నర్శెట్టి డైరెక్షన్లో తెరకెక్కిన 8 వసంతాలు సినిమా రాబోతుంది. అనంతిక లీడ్ రోల్లో నటించిన ఈ సినిమా జూన్ 20న వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ ఫణీంద్ర నర్శెట్టి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. మను తర్వాత 6 ఏళ్లు గ్యాప్. ఇంత టైం పట్టడానికి కారణం, కొన్ని కథలపై వర్క్ చేశాను. అయితే 8 వసంతాలు మెయిన్ ప్రయారిటీ. స్త్రీ కోణంలోకి వెళ్లి ఆ సున్నితత్వాన్ని పట్టుకోవడానికి, కథ రాయడం కంటే స్త్రీ దృక్కోణాన్ని డెవలప్ చేసుకోవడానికి ఎక్కువ టైం పట్టిందని అన్నారు ఫణీంద్ర. ఒక బలమైన స్త్రీ పాత్ర చుట్టూ కథను చెప్పాలని అనిపించింది. మా అత్తయ్యలు, ఇంట్లో, చుట్టుపక్కల చాలా బలమైన స్త్రీ పాత్రల మధ్య పెరిగాను. ఎప్పటినుంచో ఆ దృక్కోణం ఉంది. ఈ ఫిల్మ్తో ఒక పూర్ణస్థాయి తీసుకోవాలనిపించిందని అన్నారు. ఇంత బరువైన పాత్ర కోసం అనంతికను ఎంపిక చేయడానికి కారణం, నేను రాసుకున్న పాత్రకు అనంతిక పర్ఫెక్ట్ యాప్ట్. కేవలం నటిగానే కాదు, దాదాపు 13 కళలలో ఆమెకు ప్రవేశం ఉంది. తనకి మార్షల్ ఆర్ట్స్ వచ్చు. తను ఈ పాత్రను ఎలా చేస్తుందో అనే డౌట్ ఎప్పుడూ లేదు. తను చక్కగా తెలుగు మాట్లాడుతుంది. శుద్ధి అయోధ్య పాత్రకు పూర్తి న్యాయం చేసిందని అన్నారు. టీజర్, ట్రైలర్లో వాడిన భాష, కవిత్వం ఇప్పటి జెన్జీ ఆడియన్స్కి కనెక్ట్ అవుతుందా? మేము గ్రాంధికం వాడలేదు. ప్రేమంటే మనం చేరాల్సిన గమ్యం కాదు, చేయాల్సిన ప్రయాణం అని ఓ డైలాగ్ ఉంది. ఇందులో గమ్యం, ప్రయాణం పేర్లతో సినిమాలు వచ్చాయి. మేము కొత్తగా తీసుకొచ్చినవి ఏమీ లేవు. సినిమాలో 2 పాత్రలు కూడా రచయితలే. ఆ పాత్రలు సహజసిద్ధంగా అలానే మాట్లాడుతాయని అన్నారు. అంతేకాదు, భాషను బ్రతికించే శక్తి సినిమాకే ఉంది. సినిమాకి ఒక పవర్ ఉంది. ఎవరో ఒకరు ఆ భాష చూసి ఇష్టాన్ని పెంచుకోవచ్చు. నేను ఒక ప్రయత్నం చేశాను. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఎంతోమంది అభినందిస్తూ మెసేజులు చేస్తున్నారని అన్నారు. 8 వసంతాలు ట్రైలర్ చూసిన తర్వాత 2 ప్రేమ కథలు కనిపించాయి. ఇవి కాకుండా ఇంకా ఎలాంటి ఎలిమెంట్స్ చెప్పబోతున్నారు? ఎలాంటి పరిస్థితుల్లోనైనా తన డిగ్నిటీ కోల్పోకుండా ఉండే అమ్మాయి ప్రయాణం ఇది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా తన నిలదొక్కుంటుంది. ప్రేమ 2 దశల్లో జరుగుతుంది. 19 ఏళ్లలో జరిగే ప్రేమ, 27 ఏళ్ల వయస్సులో జరిగే ప్రేమలో తను మానసికంగా ఉన్న తేడాను చాలా సున్నితంగా ఎక్స్ప్లోర్ చేయాలని అనుకున్నాను. దానికి తోడు గురుశిష్య పరంపరను కూడా చూపించాలని అనుకున్నాను. అలాగే తన చుట్టుపక్కల పాత్రల నుంచి తన క్యారెక్టర్ ఎక్స్ప్లోర్ చేయాలని భావించాను. ఆ పాత్ర ఎన్ని కష్టాలు వచ్చినా మృదుత్వాన్ని కోల్పోదని చెప్పారు. ఇలాంటి పాత్రలు రాసినప్పుడు మీకు స్ఫూర్తి, బలమైన స్త్రీ పాత్రలే స్ఫూర్తిగా ఉంటాయి. అవి ఎక్కడి నుంచైనా రావచ్చని అన్నారు దర్శకుడు ఫణీంద్ర. లొకేషన్స్ బావున్నాయి. ఎలాంటి ప్రదేశాల్లో షూట్ చేశారు? కాశ్మీర్, కన్యాకుమారి, ఊటీ, ఆగ్రా, ఇలా చాలా అద్భుతమైన లొకేషన్స్లో షూట్ చేశాం. కథే తీసుకెళ్లిందని చెప్పారు. మనుకి పని చేసిన విశ్వనాథ్ అద్భుతమైన విజువల్స్ ఇచ్చారని అన్నారు డైరెక్టర్ ఫణీంద్ర. ఈ సినిమా తర్వాత ఎలాంటి ప్రాజెక్ట్ చేయాలని అనుకుంటున్నారు? కంప్లీట్ ఇండిపెండెంట్ ఫిల్మ్ మను చేశాను. ఇప్పుడు ఇండియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్లో ఫిల్మ్ చేశాను. నాకు ఈ 2 అనుభవాలు ఉన్నాయి. ఈ రెండింటి సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటానని అన్నారు.